ఆటో డ్రైవర్ తో ఆమె చాలా చాలా ఇదిగా ఉంటుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది. అందుకని మిమ్మల్ని పిలిపించాలని తెలియాలని చెప్పి అని వాళ్ళ ఫాదర్ చెప్తారు. ఫాదర్ చెప్పంగానే ఇంకా వాళ్ళ ఫాదర్ కి అసలు ఏంటి ఇలా జరిగింది, ఇలా చేసింది ఏంటి అని చెప్పి వాళ్ళ ఫాదర్ బాగా కోపంగా అయిపోయి "ఆహ్" అని చెప్పి ఇలా చూస్తారు ఆ పాపని. వాళ్ళ పాపకేమి ఏం తెలియదు. "అరే, నేను ఎప్పుడు చేశాను ఏంటి అన్నట్టుగా ఆమె ఫేస్ లో అలా ఎక్స్ప్రెషన్ పెట్టు "లేదు డాడీ, లేదు 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 డాడీ, లేదు లేదు" అని చెప్తుంటారు మా సమాధానం. ఈ లోపు ఇంకా ప్రిన్సిపల్ కారులో చూశాడు, అది మొత్తం కూడా వీడియో తీశాడు. వీడియో తీసిన తర్వాత ఇది కొంచెం చూడండి అని చెప్పి ఆ వీడియో ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి చూపిస్తారు అనమాట. ఎలా ఉంటుందండి అప్పుడు? సో వీడియో తీసి ఓపెన్ చేసి చూపించేసరికి వాళ్ళ ఫాదర్ నవ్వి, సార్ అది నేనే సార్, మా పాప నేనే డ్రాప్ చేశాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్తాడు. వీడికి ఇంకా అర్థం కాదు, ఇంకా ప్రిన్సిపాల్ అరే ఏంటి ఇలా జరిగింది, వాళ్ళ ఫాదరా అంటే ప్రిన్సిపాల్ కి తెలియాల్సిన అవసరం లేదు ఇలా వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తారు ఏంటి ఎన్ని తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఇలా చేసేసాను ఏంటి, అసలు కనీసం అడగాల్సింది కదా అని మనసులో మనసులో అనుకుంటూ నేనే నేనే వచ్చాను సార్, నేను మా పాప తీసుకోవడానికి వచ్చాను, మా పాప రేపు ఎక్స్టెన్షన్స్ రమ్మంటే దాని గురించి నేను యాక్సెప్ట్ చేశాను, డబ్బులు కడతా అని చెప్పాను, అందుకోసం నన్ను అప్రిషియేట్ చేసినట్టుగా చేసింది అనేసరికి ఇంకా ఆయన లేచి నుంచున్నాడు అనమాట. ఏం చేయాలి, ఇంకా తప్పు జరిగింది కదా, తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి ఏంటి అని లెగిసి నుంచున్నాడు. బట్ ఈ ఫాదర్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ ఎమోషన్ గురయ్యి అలా సార్ అని మాట్లాడుతూ చేతులు పెట్టి దండం పెట్టాడు. ఎందుకంటే అంత కేరింగ్ ఆ ప్రిన్సిపాల్ అసలు అక్కడ చుట్టుపక్కల అంటే స్కూల్లో జరిగేది కాలేజ్ లో జరిగేది కాకుండా చుట్టుపక్కల కూడా అంత కన్సర్న్ తీసుకుని ఎక్కడైతే ఏదైనా సంథింగ్ అది అది అతను తెలియదు కాబట్టి అది రాంగ్ అని అనుకున్నాడు అతను. బట్ అది కన్సర్న్ తీసుకుని పేరెంట్స్ దాకా చెప్పి అలా ఇలాంటి ఏమి జరగని కాలేజ్ మాది అనే విధంగా చేశారు, మీకు నిజంగా దండం పెట్టేశారు. జనరల్ గా ఆయన దండం పెట్టకపోతే ఏమయ్యేది, నేను మిస్టేక్ చేశాను సారీ అంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండేది ప్రిన్సిపాల్ గారికి. బట్ ఈయన ఇంత మంచి మంచి ప్రిన్సిపాల్, ఇంత మంచి కాలేజ్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. సో ఇలాంటివి ఏదైనా సరే ఒక స్టోరీస్ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఎదుటి వారికి స్టార్టింగ్ లోనే వాళ్ళ ఫాదర్ వచ్చాడు డ్రాప్ చేశాడు తీసుకెళ్లాడు చేశాడు అని నేను స్టార్టింగ్ చెప్పుంటే పెద్దగా ఏం ఉండేది కాదు. బట్ దాన్ని కూడా ఎమోషనల్ గా మనం ఎమోషనల్ గా కనెక్టివిటీ అయ్యి వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా అని క్లియర్ కట్ గా అక్కడ జరుగుతుంది. అంటే నేను అక్కడే వెళ్ళి చూశాను. ఇప్పుడు నేను సన్నివేశాలు మొత్తం కూడా నేను అక్కడికే వెళ్ళి చూసినట్టుగా మనం ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ ని అక్కడ పార్టిసిపేట్స్ ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. క్లియర్ కట్ గా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ బ్రెయిన్ లో వెళ్ళి కూర్చుని పోవాలి. మనం ఏం చెప్పినా సరే వాళ్ళకి ఎందుకు చెప్తాం, వాళ్ళకి ముందుకు వెళ్ళడం కోసం, వాళ్ళకి మంచి విషయాలు తెలియజేయడం కోసం మనం చెప్తాం. అసలు ఏముంటాయి ఈ నవరసాలు, అసలు ఏముంటాయి ఎవరు చెప్తారా? నవరసాలు అసలు ఏముంటాయి? ఎవరు చెప్పరా? నేనే చెప్పాలా? వచ్చావు కదా సార్ నువ్వే చెప్పాలి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అమ్మా మేము చెప్తామా? నేర్చుకోవడం వరకే మా పని. చెప్పండి ఎవరు? హలో సార్. హాస్యరసం. హ్యాపీ హాస్యరసం. ఈవినింగ్ సార్. ఐఎమ్ ఎస్ లావణ్య గారు, హాస్యరసం. శాంతము, భయానకం, వీరం, వీరం. ఓకే. కోపం, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ త్రూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వి ఎక్స్ప్రెస్ నవరసాస్. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ గారు స్ప్రైట్ తాగారా? వెనకాల ఏముంది మీ వెనకాల? స్ప్రైట్ అనే బోర్డు కనిపిస్తుంది, తాగారా? మాకు కూడా ఒకటి పంపించండి సార్, గొంతు ఎండిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో సార్. చెప్పండి పర్లేదు. అదే సార్, అదే హాస్యము, కోపము, ధైర్యము ఇవన్నీ కూడా 9 రకాల సంబంధించిన వేసాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేమైనా మిస్ అయినా ఎవరైనా చెప్తారా? వీళ్ళిద్దరు చెప్పంగా ఏమైనా మిస్ అయినాయా? మిస్ అయితే ఏంటి ఎవరు చెప్తారు? చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు. మెంటర్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు. కాంపిటీషన్ వెళ్దాం మనం కూడా. ఎస్ హేమావతి గారు. కరుణ, శృంగారం, వీరత్వం, హాస్యం. ఓకే, ఇంకేమైనా మిస్ అయినా ఏమైనా ఉన్నాయా? శాంతం మేడం చెప్పారు, లావణ్య గారు చెప్పారు, చాలా శాంతం చెప్పారు. అద్భుతం. యా చెప్పండి. అద్భుతం, రైట్, వండర్ఫుల్ అండి, కరెక్ట్, అద్భుతం. యా కనక ఎవరు? లోకానంద్ గారు. లోకానంద్
సార్ ప్రేమ. 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 నెక్స్ట్ ఇంకా ఓ, వెంకటేశ్వర్ గారు. సార్ యా, సాక్షాత్ శ్రీనివాస్ గారా? వెంకటేశ్వర్. వెంకటేష్ చెప్పండి సార్. సార్ రౌద్రం సార్ రౌద్రం. 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 వండర్ఫుల్ వండర్ఫుల్. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు. చాలా బీభత్సం busy గా- బీభత్సం సార్ బీభత్సం బీభత్సం. బీభత్సం. బీభత్సం సృష్టించండి. మీరు కెమెరా ఆన్ చేసి బీభత్సం మీరు కెమెరా ఆన్ చేసి బీభత్సం సృష్టించండి. సార్. సార్ ఇప్పుడే వచ్చాను సార్ డ్యూటీ నుంచి. ఓకే ఓకే, వచ్చేసాయండి వచ్చేసాయండి. వస్తాను సార్. యా వచ్చేయండి Sorry, వచ్చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్. వచ్చేస్తాను సార్. యా వచ్చేయండి వచ్చేయండి. ఎస్ చెప్పండి. శివకుమారి గారు. సరే. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత. 9 చూసి రకాలు చెప్పేస్తున్నారా? ఉంటాయి సార్. మొత్తం చూసి చెప్పేస్తున్నారా? మా పార్టిసిపేట్స్ అందరూ ఏమో పాపం కష్టపడి వాళ్ళ మైండ్. ఆల్రెడీ లేదు సార్, ఆల్రెడీ రెడీ గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. రెడీ చేస్తున్నారు అయితే? Yes, sir. ఎస్ అండి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, వివచ్చాద్భుత, శాంతస్య. ఇవి నవరసాలు. ఏంటది? శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్స, అద్భుతం, అసలైంది, జబ్బులు రాకుండా చేసేది, శాంతంగా ఉంటే జబ్బులు ఏం రావు. ఈ నవరసాలు ఎదుటి వారికి పలిగించడానికే కాదు, మనం కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే బీపీ రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదు, లివర్ ఫంక్షనాలిటీ ప్రాబ్లం రాదు, కొలెస్ట్రాల్స్ రాదు, చాలా 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 రాకుండా చేయొచ్చండి. మనం ఊరిని ఏం చేస్తామంటే చిన్న చిన్న ఇబ్బందులు రాగానే అని ఇంకా మనం రెచ్చిపోతుంటాం. అవునా? అప్పుడు ఏమవుతుంది? బాడీలో రసాలన్నీ కూడా ఒక్కసారిగా అవసరం లేని రసాలన్నీ కూడా క్రియేట్ అయిపోతున్నాం. బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి ఏం కావాలో తీస్తుంది. బ్రెయిన్ ఎంత మంచి బ్రెయిన్ తెలుసా అండి? మనకి ఏది కావాలంటే తీసుకొచ్చి మనం జరిగిస్తుంది. నీకు కోపం కావాలా? మిమ్మల్ని ఎవరన్నా సరే అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అనగానే మనకి కోపం ఆటోమేటిక్ గా ఆన్ స్పాట్ ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది. సార్ మీరు చాలా అందంగా ఉంటారండి, అబ్బా మీరు ఏం అందంగా ఉంటారు తెలుసా అనగానే మనకి అసలు మనం శృంగారం, హాస్యం రెండు మిక్స్ అయ్యి వస్తాయి. ఇంకా శాంతంగా ఎప్పుడు ఉంటాం? మెడిటేషన్ చేయమన్నప్పుడు గురువులు చెప్తున్నారు శాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండాలంటే ఇట్లా చేయండి, అలా చేయండి అంటారు. మనం శాంతంగా ఉండడం కోసం కళ్ళు మూసుకుందానే మనకి మేఘాలలో తేలిపొమ్మన్నది అన్నట్టుగా మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో మనం గోల్డ్ నెక్లెస్ ఏదో మనం చూసుంటాం కదా, బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి అది నెక్లెస్ ఆ రోజు చూసాం కదా, అది ఇంకా ఉండుంటుందా, ఎవరన్నా తీసుకెళ్ళిపోయి ఉంటారా? లేకపోతే మీరు ఏదో బైక్ కొందాం అనుకుంటారు, ఆ బైక్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, తగ్గినప్పుడు కొనాలి. ఇంకా ఇల్లు ఏదో చూస్తుంటారు డబుల్ బెడ్రూమ్ సరిపోయట్లేదు, నాకు త్రిబుల్ బెడ్రూమ్ కావాలి కదా, అది ఎట్లా? ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి. సో వాటికి కూడా మనం 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే వాటిని మైండ్ అక్కడికి వెళ్ళకుండా చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, మరి ట్రైనర్స్ అయిపోయాం కదా, అయిపోయామా? ఎందుకు మీకు ఏం డౌట్ ఉందా? సార్ నాకు ఇంకా డౌట్ ఉంది సార్, ట్రైనర్ అయ్యాను లేదా నాకు తెలియట్లేదండి. అలాంటి డౌట్స్ ఎవరికి లేదు కదా. మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది అద్భుతమైనటువంటి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు అది. ఎందుకంటే మీరు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి. మీరు 100 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోరు కదా, మీరు పుట్టేది కూడా ఒకసారి పుడతారు తెలుసా మీకు? మళ్ళా జన్మ ఏదో మాకు తెలియలే కానీ ప్రస్తుతం అయితే ఒకసారి మనం పుడతాం. అలా ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అలాంటిది మీకు వచ్చింది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రోజు మీరు అయిపోయారు. ఏం సార్ అయిపోయారు? స్పీకర్ అయిపోయారు, ట్రైనర్ అయిపోయారు అని చెప్తున్నాను నేను. మీరు ఏదో ఆలోచించకండి. మీరు ఆ రోజే ఫిక్స్, మీ బ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. యు ఆర్ ద స్పీకర్, యు ఆర్ ద ట్రైనర్ అనే బ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. మీరు ఆల్రెడీ ఇప్పుడు దాకా ఎన్నో రోజు అండి? ఈరోజు 18th? ఏమండి 8 days అయిందా? 8 days అయిందా? ఓకే ఓకే, వండర్ఫుల్. 8 days అయిపోయింది కాబట్టి 8 days లో డిఫరెంట్ టాపిక్స్ మీరు తెలుసుకుంటుంటారు. ఇక ముందు కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏం చేస్తామంటే ఇక్కడ మనం రోజు రోజుకి ఒక విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోస్తుంటాం చూసారా? ఆ నీళ్లు పోసే కార్యక్రమం 30 days జరుగుతుంది. నీళ్లు పోసిన తర్వాత లాస్ట్ 2 days ఏమైతే ఆఫ్లైన్ ఉంటుందో, ఆఫ్లైన్ అప్పుడు రూటింగ్ చేస్తారు. మీకు
ఆ చెట్టు ఏదో విధంగా అటు ఇటు ఇటు అటు ఏదో విధంగా పెరిగిపోతుంది. పెరిగిపోయిన దానికి కర్రలు పెట్టి దాన్ని జాగ్రత్తగా దానికి వంగిపోకుండా కుంగిపోకుండా ఉండే విధంగా బలంగా ఉండే విధంగా 2 days ఆఫ్లైన్ ఉంటుంది. దాని తర్వాత మీరు మహావృక్షంలా ఎదుగుతారు. మీరు అద్భుతంగా మాట్లాడగలిగే విధంగా ఎక్కువ ఉండే మెంటర్స్ కావచ్చు, ఇన్ఛార్జెస్ కావచ్చు, కంప్లీట్ ఇంపాక్ట్ అంతా కూడా మిమ్మల్ని తయారు చేసే పనిలో ఉంటుంది. మనం ఇప్పుడైతే మరి దాంట్లో ఆ శృంగార హాస్యకరుడ రౌద్ర వీర భయానక వీభత్సాద్భుతం గురించి ఒక చిన్నగా మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాకు ఈరోజు సెషన్ ఉందని నాకు చెప్పారు కాబట్టి నేను ఒక చిన్న డైలాగ్ ప్రాక్టీస్ చేశాను. అంటే మొత్తం 9 డిఫరెంట్ డైలాగ్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కోటి. బట్ ఒకే డైలాగ్ ని అంటే మనం ఒకే సబ్జెక్ట్ ని చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సబ్జెక్ట్ ని వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. యూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ లెవెల్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అవునా కదా? మహిళల దగ్గరికి డిఫరెంట్ చెప్పాలి, అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కి డిఫరెంట్ చెప్పాలి. అంటే మనం ఒక డైలాగ్ ని డిఫరెంట్ వేస్ లో, అంటే ఒక కంటెంట్ ని డిఫరెంట్ వేస్ లో మనం డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను పాపం ఒక అరగంట సేపు బాగా కష్టపడి ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేశానండి. ఆ డైలాగ్ బాగుందో లేదో చూసి చెప్పండి. బాగుంటే శబాష్ అనుకుంటా. ఏమనుకుంటాను? బాగుంటే శబాష్ అనుకుంటాను. మీరు బాగుందో ఎలా చెప్తారు? ఇంతకీ అన్మ్యూట్ చేసుకుని చెప్పకూడదు. ఇంకా చెప్తారు? మీ కింద చాట్ బాక్స్ లో ఎమోజీస్ ఉన్నాయి చూసారా? ఇందాక చాలా మంది పెట్టారు బాగుంది, అద్భుతంగా ఉంది, లవ్లీ అని చెప్పి, థమ్స్ అప్ చెప్పి, హాయ్ అని చెప్పారు. ఆ ఎమోజీస్ ఏవైతే ఉన్నా ఆ ఎమోజీస్ యూజ్ చేస్తూ బాగుంటే చెప్పండి. బాగోపోయినా సరే సర్లే వచ్చావుగా అని చెప్పి ఏదో ఒకటి చెప్పండి. ఓకేనా? రెడీయా? సిద్ధంగా ఉన్నారు అందరూ. భలే ఉన్నారండి, చాలా అట్రాక్టివ్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఉంది ఈ బ్యాచ్. అయితే మనకి ఈ బ్యాచ్ వండర్ఫుల్ బ్యాచ్, తిరుపతి బ్యాచ్. మామూలుగా ఉండకూడదు. వేడి కొండల స్వామి ఉంటారు కదా మీ దగ్గర, అంత పవర్ ఎంత ఉందో మొత్తం ఏపీ తెలంగాణ కదా, ఇండియా మొత్తానికి కూడా చాలా ధనం ఉంటుంది మీ దగ్గర. ధనం అంటే సంతోషం. సో ధనం ఏం చేసుకుంటాం మనం? సంతోషంగా ఉండాలి కదా. సంతోషం మీ దగ్గర అంత కట్టలు సంతోషం ఉంటుంది. దాంట్లో కొంచెం సంతోషాన్ని నాకు కూడా పంచండి ఈరోజు మీ ఆనందంతో. సరే, డైలాగ్ ఏంటంటే నేను మర్చిపోతా అని చెప్పి బుక్ లో రాసుకుంటా. ఒక నిమిషం, ఒక 30 seconds టైం ఇస్తే దాన్ని చదువుకుంటా. ఎంత ప్రాక్టీస్ చేసినా సరే, ఎంత స్పీకర్ అయినా సరే మర్చిపోతామండి. మీరు కూడా ఏదైనా ఒక పేపర్ మీద రాసుకోండి, ఏదైనా చిన్న పాయింట్స్ ఉంటే. మొత్తం అంతా కూడా మీరు బట్టి దానికి ఇచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బుల్లెట్ పాయింట్ లాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది. ఆ డైలాగ్ మాట్లాడడం బట్టి మళ్ళీ మర్చిపోయాను, అందుకని రాసుకోవాలి మనం. రైట్ అండి. సరే, స్టార్ట్ చేద్దామా? సో నేను ఒక డైలాగ్ ని డిఫరెంట్ గా చెప్పే, ఒక డైలాగ్ ని నేను నవరసాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో డైలాగ్ పేరు ఏంటంటే, మళ్ళా మర్చిపోయానా? ఎంత మంచి పరిపించదు కూడా నాకు. ఓకే. ఎస్, ఆ డైలాగ్ పేరు ఏంటంటే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకితే పేక కోసేస్తా. అదండి డైలాగ్. సో దాన్ని నవరసాలు చెప్పడం నాకు నేనే పెద్ద టాస్క్ పెట్టేసుకున్నాను కదా. దాన్ని భయపెడుతూ చెప్పడం, భయపెట్టే విధంగా మీరందరూ పారిపోయే విధంగా చెప్పడం అంటే అది కొంచెం కష్టమే. కానీ నవరసాల్లో చెప్పడం అంటే చెమటలు పట్టే విషయమే. ఏంటో మరి నాకు నేనే పనిష్మెంట్ పెట్టుకున్నానో ఏమో తెలియట్లేదు. డిఫరెంట్ చెప్పడం నాకు నేనే ఛాలెంజ్ చేసుకున్నాను. కష్టమే, బట్ చెప్తానని మీకు కమిట్మెంట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు మాట మార్చలేను. సరే, ఫస్ట్ అయితే శృంగార రసం. అసలు శృంగార రసం అంటే ఏంటి? శృంగార రసం అంటే సింగారించుకుంటూ, అలంకారం చేసుకుంటూ, నేను బాగున్నానా, అందంగా ఉన్నానా, నాకు కటౌట్ అంతా బాగుందా, ఏ పిచ్చిగా వచ్చేసారనుకోండి, ఎవడరా ఈ ట్రైనరా అనుకుంటారు కదా. సో అంటే మనం అలంకరించుకుని ఒక హుందాగా ఉంటూ, దర్జాగా ఉంటూ, ఆకర్షణీయంగా ఉంటూ ఉండడాన్నే శృంగారం అంటారు. సింగారించుకుంది అంటారు జనరల్గా. అయితే దాన్ని కాలక్రమేణా శృంగారం అంటారు. అంటే దానికి కొంచెం కొంతమంది పిల్లలు మన దగ్గరకు వచ్చి డిఫరెంట్ గా అడుగుతుంటారు సింగారించుకుంటూ. సో అలా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకకు పీక 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 కోస్తారంట.
పీక కోస్తారంట. సో ఇది శృంగార రసంగా నేను ప్రాక్టీస్ చేశా. బాగుంటే మరి ఏం రాలేదంటే అర్థమైపోయింది నాకు. సరే అర్థమైంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ హాస్యం. వి- 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 వీరశంకర్ రెడ్డి మొక్క మొక్క మొక్కే కదా పీకేస్తే పీక 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 కోస్తారు. పీక కోస్తారు. ఇది హాస్యం. కరుణ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీక ఏదయ్యా, వారు పీక కోస్తారు. పీక కోస్తారయ్యా, పీక కోస్తారు. ఇది కరుణ అండి. కరుణ అంటే రిక్వెస్టబుల్ గా సంథింగ్ ఏదో చెప్పడం. రౌద్రం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది రౌద్రం. నెక్స్ట్ వీరం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది వీరం. భయానకం. మొక్క 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 కదా పీక పీక కోస్తా పీక కోస్తా. ఇది భయానకం. ఇంకా బీభత్సం అండి. బీభత్సంలో రెండు ఉంటాయండి. బీభత్సం రెండు ఉంటాయి. ఆ రెండేంటి మనకు తెలుసా? మనం అందరం బీభత్సం సృష్టిస్తాం కొన్నిసార్లు సందర్భాలు. ఏదన్నా కావాలంటే ఇంక ఇంట్లో మామూలుగా ఉండదు బీభత్సంగా. ఇంకోటి ఏంటంటే ఇంద్రబాబు ఇంత బీభత్సంగా ఉంది అంటే అల్టిమేట్. మీ కోపం అల్టిమేట్ గున్నా బీభత్సం ఉంటుంది. లేకపోతే మీకు చాలా ఇబ్బందికరంగా ఏంద్ర ఏరియా మొత్తం ఎంత బీభత్సంగా ఉంది అంటే ఏంటి, మీకు అసలు నచ్చలేదు. సో బీభత్సం రెండు వెరైటీస్ ఉంటాయి. ఒకటి మీకు కావాల్సింది ఏదైనా అల్టిమేట్ లో కోరుకోవాలి అనుకుంటే అదొక రకం. ఇంకోటి మీకు అసలు ప్లేస్ కానీ మీరు తీసుకుంది కానీ లేదా మీరు ఎవరో షాపింగ్ చేశారు, షాపింగ్ చేసినప్పుడు ఎందుకు ఎంత విపక్షంగా ఉంది అంటే అంత యాక్సెప్ట్ చేయని విధంగా దరిద్రంగా చెప్పాలంటే దరిద్రంగా ఉండడం అనమాట. రెండు చేసే ప్రయత్నం చేస్తాను. ఇది అల్టిమేట్. ఇంకా మీ కోపం అసలు ఎక్కడ ఆగట్లేదు ఏంటి అంటే అది. ఇంకోటి మీకు అసలు నచ్చలే, మీకు అస్సలు నచ్చల ప్లేస్ కానీ సంథింగ్ ఇది చేసే పని మీకు అసలు నచ్చలేదు. అంటే ఇంకా అసలు నీకు నచ్చలేదు. నెక్స్ట్ ఏంటంటే అద్భుతం. అద్భుతం ఎప్పుడు అనిపిస్తుంది? మీరు ఎక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు సూపర్గా ఉంటుంది కదా, ఫంటాస్టిక్గా ఉంటుంది. లేకపోతే మీకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏదో వస్తుంది, భలే ఉంటుంది కదా. అప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? వీరశంకర్ రెడ్డి అన్బిలీవబుల్, మొక్కే కదా అని వావ్ పీకేస్తే పీక కోస్తారు, పీక కోస్తారు. ఇది అద్భుతం అండి. లాస్ట్ది ఏంటంటే అది
అది స్కిప్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇందాకే మనం అనుకున్నాం, యోగా చేసేటప్పుడు మనం శాంతంగా కళ్ళు మూసుకుంటే మన మైండ్ ఎక్కడికో వెళ్తుంది, అవి కావాలి ఇవి కావాలని చెప్తుంది అని చెప్పుకున్నాం కదా. శాంతంగా ఉండడం చాలా కష్టం కదా. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా పిచ్చగా మనం చేయొచ్చు, కానీ శాంతంగా ఎవరన్నా ఒక 5 నిమిషాలు కూర్చోండిరా అంటే, మీ పిల్లలు ఎవరన్నా కూర్చుంటారా? అదే శాంతంగా కూర్చోరా బాబు అంటే కూర్చుంటారా? మీ పాప కానీ పిల్లలు కానీ మీ ఇంట్లో హస్బెండ్ కానీ లేకపోతే వైఫ్ కానీ కొంచెంసేపు శాంతంగా వదిలేయండి అంటే కూర్చొని దొరుకుతుందా? అది చాలా కష్టం. అది ప్రాక్టీస్ చేయాలంటే 2 రోజులు పడుతుంది. కాబట్టి నేను 2 రోజుల తర్వాత చెప్తా. ఇప్పుడే చెప్పాలా? తప్పలా? అంతేనా? సరే, ట్రై చేద్దాం అది కూడా. వీరశంకర్ రెడ్డి ఆగు, వీరశంకర్ రెడ్డి ఆగు నన్న ఆగు. మొక్కే కదా అని పీకద్దు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేయరు. సింపుల్ గా ఇక్కడి నుంచి ఇలా పేక్కొస్తారు అంతే. ఇలా మెల్లగా పేక్కొస్తారు అంతే. వీరశంకర్ రెడ్డి వద్దు నాన్న, వద్దు. ఆగు ఆగు ఆగు, ఆవేశం ఎందుకు? శాంతంగా ఉండు, శాంతంగా ఉండు. వీరశంకర్ రెడ్డి శాంతం, శాంతం. ఈ శాంతం చెప్పేవాడు కసక్కన పొడిచెత్తాడు. అవునా? సో ఇదండి, మనం ఇట్లా డైలాగులు చెప్పడం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టిసిపేట్స్ ని మనం మిస్మరైజ్ చేయాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ట్రైనర్స్, స్పీకర్స్ కాంపిటీషన్ చాలా అద్భుతమైన కాంపిటీషన్ ఉంది. చూసారు, ఇక్కడే ఆల్మోస్ట్ 21 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మన చుట్టుపక్కల ఇంతకుముందు చేసిన వాళ్ళు వీళ్ళు ముందల బ్యాచ్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మనల్ని ఎందుకు పిలవాలి? సార్ మీరు అయితే బాగా చెప్తారండి, మీరు రండి అని మనల్ని బ్రాండ్ గా పిలవాలంటే కంటెంట్ ఏముందండి? ఎవరైనా ఒకటే కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారు. కంటెంట్ తయారు చేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ. ఏమొచ్చింది? ఎందుకు ఈజీ? చాట్ జీపీటీ తాతను అడిగామనుకో, డీప్ సీకర్ అమ్మమ్మని అడిగామనుకో, టక 4 వార్డులు కొట్టి నాకు 100 లైన్లో మంచి కంటెంట్ కావాలి అంటే, మీకు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, హిందీలో కావాలంటే హిందీలో, మరాఠీలో కావాలంటే మరాఠీలో, తమిళ్లో కావాలంటే తమిళ్లో ఆటోమేటిక్ గా మనకి కంటెంట్ దొరికేస్తుంది. కానీ నేను ఎదుటి వాళ్ళని మిస్మరైజ్ చేసే విధంగా, వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయే విధంగా, వాళ్ళకి హత్తుకుపోయే విధంగా, వాళ్ళ మైండ్ క్రియేట్ చేసే విధంగా, అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మిస్మరైజ్ చేసే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా నేను కంటెంట్ తయారు చేయాలంటే మన జైజం వచ్చినా కూడా ఏం చేయలేదు. మనం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఏదో విధంగా మనం వాళ్ళందరినీ కూడా, అక్కడున్న ఆడియన్స్ అందరినీ కూడా మనం గ్రిప్ లో తెచ్చుకునే విధంగా కొన్ని యాక్టివిటీస్ చేయాలి. మనం చెప్పేటప్పుడు ఈ నవరసాల్ని మన ముఖ కవళికలోనే కాదండి, మన వాయిస్ టోన్ ద్వారా కూడా ఎదుటి వారికి పంచే ప్రయత్నం చేయాలి. మనం మాట్లాడుతుంటేనే ఆ మాట కోపంగా వస్తుందా, ప్రేమగా వస్తుందా, భయంగా వస్తుందా, ఆందోళనగా వస్తుందా, అద్భుతంగా వస్తుందా, కరుణతో వస్తుందా, శాంతంగా వస్తుందా అనేది పార్టిసిపేట్స్ అందరికీ తెలియాలి. అక్కడ ఉండే ఆడియన్స్ మనం మాట, వాయిస్, ఆ టోన్ ని శృంగారహాస్యకరణ, రౌద్ర, వీర, భయానక అనేది నవరసాల్లో మారుస్తూ చెబుతూ ఉంటే అక్కడ ఉండే ఆడియన్స్ కి చెవుల్లో సంగీతం వినిపించినట్లుగా ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే మనం వాళ్ళకి డెలివరీ చేయాలనుకుంటున్నామో, మన వాయిస్ ని, టోన్ ని విపరీతంగా మారుస్తూ, హెచ్చుతగ్గులు చేస్తూ, ఎక్కడ కావాలంటే అక్కడ కొంతవరకు ఆ స్పేస్ ని మెయింటైన్ చేయాలి. నేను ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో ఒకదానికి జాయిన్ చేసేటప్పుడు స్పేస్ ని మెయింటైన్ చేస్తున్నానో, ఆ స్పేస్ ని మెయింటైన్ చేస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, ఇప్పుడు జాయిన్ అవ్వగానే ఇప్పుడే స్టార్ట్ అయిందేమోలే అనే విధంగా అని ఎప్పుడు ఉంటుంది? మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఎనర్జీని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ లో కొంచెం యాక్టింగ్ చేయాలి మరి. సో మీరు డిఫరెంట్ గా ఒకే డైలాగ్ ని డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేయటం కానీ, అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అదొక యాక్టివిటీగా, అదొక అలవాటుగా మారిపోతుంది. స్టార్టింగ్ లో మనం యాక్టర్ అవ్వాల్సిందే. అవుదామా మరి యాక్టర్ గా? అందరం సిద్ధంగా ఉన్నారా? అందరం యాక్టర్ అవ్వడానికి? సార్ నాకు ఆడిషన్స్ లోకి నేను వెళ్ళే పని లేదండి.
మీ కళలు మొత్తం కూడా ఈ స్పీకర్ గా, ఈ ట్రైనర్ గా ఉండే వాటిలో మీరు హీరో అవుతారో, హీరోయిన్ అవుతారో, విలన్ అవుతారో, ఇంకేమైనా అవుతారో, వాటన్నిటిని మనం ఈ స్పీకింగ్ స్కిల్స్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మన బాడీ ఇప్పుడు చూసారు, నా బాడీ మొత్తం కూడా కదులుతుంది, నా హ్యాండ్స్ మూవ్మెంట్ అవుతుంది, నా ఫేస్ మూవ్మెంట్ అవుతుంది, నా ఐ బాల్స్ కూడా కొన్ని సందర్భాలు బాగా పెద్దది చేస్తున్నాను, చిన్నది చేస్తున్నాను, నా వాయిస్ లో కూడా డిఫరెంట్ టోన్స్ వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే నవరసాలు మన గొంతులోంచే కాదు, మన టాప్ టు బాటం మనం చూసిన వెంటనే మనం చేసే యాక్టివిటీస్ బేస్ చేసుకుని మనం చేసే హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, అక్కడ ఏదైనా సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాంట్లో సార్ ఈసారి అక్కడ నిజంగానే ఆయనకి అయ్యిందేమో, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్నపాటి కథని వాళ్ళకి ముందు చెప్పేటప్పుడు ఇది నా రియల్ లైఫ్ లో జరిగిందండి అని కొన్ని సందర్భాల్లో జరగని కూడా జరిగినట్టు చెప్తుంటాం. ఎందుకంటే అక్కడ ఉండే ఆడియన్స్ ని మనం కనెక్ట్ అయ్యే విధంగా చెప్పేటప్పుడు మన రియల్ లైఫ్ లో జరిగింది అనగానే వాళ్ళ క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. మీకు నిజంగానే మీకు జరిగి ఉండొచ్చు, దాన్ని ఇక మసాలాలు అవి ఇవి వేసి ఇక మనం రెచ్చిపోతుంటాం కొన్ని సందర్భాలు. అక్కడ కారణం ఏంటంటే అక్కడ ఉండే పార్టిసిపేట్స్ ని మన వైపు తిప్పుకునే విధంగా, వాళ్ళని కనెక్టివిటీ అయ్యే విధంగా ప్రయత్నించాలనేదే కాన్సెప్ట్ తప్ప మనం ఏదో వాళ్ళకి అబద్ధం చెప్తున్నామేమో, మనం ఏంది జరిగిపోతుంది చెప్తున్నామేమో అది కాదండి. ఫన్ జనరేట్ చేసే విధంగా కొన్ని సందర్భాల్లో మనం చిన్నపాటి కథల్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ కథల్ని చెప్పేటప్పుడు కూడా మన బాడీ మొత్తం కూడా అక్కడ ఉండే సన్నివేశాన్ని క్యూరియాసిటీ పెంచుతూ, వాళ్ళలో ఉన్న ఆలోచించే విధానాన్ని కలగజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా అవునా అలా జరిగిందా అని వాళ్ళలో వాళ్ళే ఆలోచించే విధంగా, మనల్ని మనతో పాటు కనెక్టివిటీ అయ్యే విధంగా మనం కొన్ని సందర్భాల్లో మనం దాంట్లో ఆరితేరిపోయి, అంటే పరకాయ ప్రవేశం ఉంటుంది తెలుసా, పరకాయ ప్రవేశానికి దాంట్లో దూరటమే, దాంట్లో దూరిపోయి మొత్తం అంతా కూడా నేనే అక్కడ ఉండి చూసి చేశాను అనే విధంగా మనం తయారు చేసే ప్రయత్నమే పరకాయ ప్రవేశం. ఇలా నవరసాలని ప్రతి ఒక్క స్పీకర్, ప్రతి ఒక్క ట్రైనర్ కూడా అద్భుతంగా మాట్లాడాలన్నా ది బెస్ట్ ట్రైనర్. మీరు ఎవరైనా సరే ఒక ట్రైనర్స్ కావాలంటే ఫస్ట్ 3 పేర్లు మీదే ఉండాలి. మీదే ఉండాలంటే మీ వాయిస్ లో వైబ్రేషన్స్ నవరసాలు పలికించగలగాలి, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికించగలగాలి. సార్ అవన్నీ కొంచెం కష్టం సార్, నా దగ్గర రావు సార్ అంటే కుదరదండి. మనం ప్రాక్టీస్ చేస్తే రాందంటూ ఏది ఉండదు. స్టార్టింగ్ లో మనకి రాదు అని అనుకుని మనం బ్రెయిన్ లో పెట్టుకుంటాం, మీలాగా మేము చేయలేమండి, వాళ్ళలాగా మేము చేయలేమండి, వీళ్ళలాగా మేము చేయలేమండి. చేయలేం కాదు, ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయండి అంతే. ఒక స్పీకర్ కి, ఒక ట్రైనర్ కి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే అందరినీ కూడా 2 minutes లోనే మన వైపు తెచ్చుకునే విధంగా ఏం చెయ్యాలి. మనం 2 minutes లో అందరినీ మనకి ఫస్ట్ మనం ఒక పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళినప్పుడు 2 minutes, ఫస్ట్ 2 minutes ఇస్ వెరీ క్రూషియల్. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉంటారు, మేల్స్ ఫిమేల్ డిఫరెంట్ జెండర్స్ వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కువ చదువుకునే వాళ్ళు, కొంత తక్కువ చదువుకునే వాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి చాలా సెషన్స్ వినున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే అప్పుడే కొత్తగా ఏం చెప్తారో చూద్దాంలే, అబ్బా ఏదో స్పీకర్ అంట, ఐసీఐ స్పీకర్ అంట చూద్దాంలే అని వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మన వైపు ఆకట్టుకోవాలంటే ఆ 2 నిమిషాలే. ఆ 2 నిమిషాల్లో గనక మనం ఏం చేస్తే మెస్మరైజ్ చేస్తే 30 minutes చెప్తారో 40 minutes చెప్తారో, అరే ఏంటి అప్పుడే అయిపోయిందా సెషన్ అనే విధంగా అనిపిస్తుందండి. మరి ఇప్పుడు వరకు మనం థియరీలోకి వెళ్ళాం. థియరీ ఇప్పుడు దాకా ఏంటంటే థియరీ చూస్తున్నాం మనం, నవరసాలు అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్లోకి వెళ్దామా? ప్రాక్టికల్లోకి రెడీగా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, 2 hands రైజ్ చేయండి. ప్రాక్టికల్ గా వెంకటేశ్వర్ల గారు సార్ నమస్తే, వస్తారా మాతో పాటు ప్రాక్టికల్ గా? 2 hands పైన పెట్టండి. మీరు విజువల్ గా అవసరం లేదు, ఇట్లా పెడితే మీరు కెమెరాలు ఆన్ చేస్తారని మా తంటాలు మేము పడుతున్నాం. ఇప్పుడు దాకా నన్ను చూశారు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నుంచైనా సరే మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగించండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్స్ ద్వారా మిమ్మల్ని అద్భుతమైన స్పీకర్ గా, ట్రైనర్ గా మార్చే కసరత్తు తయారు చేసుకుని వచ్చాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన వాళ్ళు కూడా తొందరగా కెమెరా ఆన్ చేసుకుంటే మనం ప్రాక్టికల్ లోకి వెళ్దాం. ఈ ప్రాక్టికల్ ఏంటంటే, నేను ఒక పర్సన్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత
వారికి నేను ఒకటి చెప్తాను, ఏం చేయాలో చెప్తాను. ఏం చేయాలో చెప్పిన తర్వాత వాళ్ళ చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేయాలి. ఏం చేయమంటారు సార్ మమ్మల్ని? ముందు చెప్పండి సార్, అంతేనా? చేద్దాం. రెడీ ఉన్నారు మరి? ఎస్ అండి, ఓకే. నా దగ్గర ఒక చక్రం ఉండాలి. ఆ చక్రం కనబడుతుంది చూస్తున్నాను. కనబడకపోతే ఆ చక్రాన్ని నేనే నోట్తో తిప్పేస్తా. యా, లేదు, చక్రం కనబట్ల. కనిపించింది లాస్ట్ లో కనిపించింది. రైట్. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఇప్పుడు ఒక చక్రాన్ని తిప్పుతానండి. ఎస్, ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మీరు ఎవరైనా అసలు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం అసలు మీరు ఎంతమంది నేను 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 అని ఉంటారు. వెంకట కిరణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో వెంకట కిరణ్ గారు, యా, వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ ది డయాస్. సో మీరే మా తొలి. మీరు తర్వాత ఏం చేయాలంటే ఒక పర్సన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడే ఎత్తుక్కోండి వాళ్ళు ఎవరో. మీరు అయిపోయిన తర్వాత వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, అందరు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసుకుని వాళ్ళని కూడా అడగచ్చు మీరు. ఎవ్వరు మొహమాటం ఏం లేదు. దీంట్లో మీకు ఒకటి వస్తుంది. వచ్చిందా? ఈ చక్రం తిరుగుతుందండి. ఈ చక్రం తిరిగిన తర్వాత ఆగిపోతే, ఎక్కడ ఆగిపోతుంది నేను తిప్పలేదు ఇంకా, ఆటోమేటిక్ గాలి తిరుగుతున్నట్టుంది. నేను తిప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఆగిపోతుందో అది మీరు ప్రదర్శించే ప్రయత్నం చేయాలి నవరాసాలు. ఓకేనా? రైట్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతుంటే ఆగుతుంది, చూద్దాం. ఎస్, శృంగారం అండి, శృంగారం. భలే సులభమైంది వచ్చింది కదా మీకు. మీరు ఎంత అందంగా ఉన్నారు, ఇంకా మీకు అసలు ఎంత అద్భుతమైనది వచ్చిందో. చెప్పండి వెంకట కిరణ్ గారు. మీరు కెమెరాని అడ్డంగా పెట్టండి. ఫస్ట్ కెమెరా అడ్డంగా పెట్టండి. అందరు కెమెరా అడ్డంగా పెట్టుకోండి. కెమెరా అడ్డంగా పెట్టండి. మీ మొబైల్ ని స్ట్రైట్ గా ఉంది, ఇలా స్ట్రైట్ గా ఉంది, ఇట్లా లెఫ్ట్ లో పెట్టుకుంటే క్లియర్ గా కనిపిస్తారు. ఎస్, వెంకట్ గారు, మీ మొబైల్ అక్కడ పెట్టండి, కింద పెట్టండి మొబైల్. మీరు మొబైల్ మా దగ్గర తీసుకురాకండి. మా దగ్గర మొబైల్ బయటకు వచ్చేసారా? ఫ్రెండ్స్ నవ్వుతారు మళ్ళా. ఏం కాదు, వాళ్ళని కూడా ఏమని చెప్పండి, బలవంతం చేయించండి. మీరు చెప్పండి, ఎలా చెప్తున్నా సార్? చెప్పండి, పర్లేదు. హలో వీరశంకర్ రెడ్డి, మొక్కని పీకేస్తే పీక కోస్తారంట. కొయ్యకి పొరపాటున కోస్తే పీక కోయేస్తారు, జాగ్రత్త. సూపర్ అండి, సూపర్ అవుట్ స్టాండింగ్, అద్భుతంగా చేశారండి. సూపర్, వండర్ఫుల్, చాలా అద్భుతంగా చేశారు. ఇంత అద్భుతంగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరు వేరే లెవెల్లో చేశారు. చెప్పండి, ఎవరిని సెలెక్ట్ చేశారు? ఎవరైనా సెలెక్ట్ చేయొచ్చు. మెంటర్, ఇన్ఛార్జ్, కంపల్సరీ వస్తే కంపల్సరీ సెలెక్ట్ చేయొచ్చు. నో డిస్కౌంట్ ఎవరికి కూడా. ఎవరైనా సెలెక్ట్ చేయొచ్చు. ఎవరండి? మేడం సత్య లావణ్య గారు. మేడం సత్య లావణ్య గారు, హలో. యా, వచ్చేసారు, నో ప్రాబ్లం. ప్లస్ స్పాట్ లైట్. ఎస్, చక్రం తిప్పేస్తానండి. సేమ్ వచ్చిందండి, శృంగారం. యా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ అవ్వట్లేదా? లాక్ చేసినట్టు ఆపరేషన్. యా, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని వస్తుంది. ఓ ఎస్. వీరశంకర్ రెడ్డి, ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, జాగ్రత్త. సూపర్ మేడం, సూపర్. యా, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. చేస్తారా ఇంకోటి ఏదన్నా, వేరే ఏదన్నా మీ ఫేవరెట్? శాంతం ట్రై చేస్తాను సార్. చేయండి. వీరశంకర్ రెడ్డి,
ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్ మేడం, సూపర్ సూపర్, చాలా చాలా ఫెంటాస్టిక్, అద్భుతంగా చెప్పారు మేడం. చెప్పండి, సెలెక్ట్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్ ఇంకొకరు సెలెక్ట్ చేయండి. మీ ఫ్రెండ్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళే మన ఫ్రెండ్స్. మిగిలిన వాళ్ళందరూ కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని చెప్తే బాగుంటుంది, మీరు ఆఫ్ చేసుకుని చెప్తే మాకు కనబడదు. ఎస్ నాగరాజు సార్. నాగరాజ్ గారు, నాగరాజ్ గారు, ఎస్ నాగరాజ్ గారు, మేము కెమెరాని అడ్డంగా పెట్టండి సార్. నాగరాజ్ గారు, నాగరాజ్ గారు, మొబైల్ ని అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెడితే ఫుల్ కనిపిస్తారు. యా, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సార్ నేను చక్రం తిప్పే ప్రయత్నం చేస్తాను. హాస్యం వచ్చింది సార్, హాస్యం, హాస్యం. నాగరాజ్ గారు, ఈ నాగరాజ్ గారేనా మీరు సెలెక్ట్ చేసింది? ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి సార్. మీ ఫోన్ అక్కడ పెట్టండి, ఫోన్ అక్కడ పెట్టండి. సార్ నేను వేరే డ్యూటీలో ఉన్నాను సార్, అది కొంచెం సార్ చేతిలో చెప్పండి, పట్టుకోవాల్సి వచ్చింది సార్. పర్లేదు పర్లేదు, చెప్పండి. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తారు, జాగ్రత్త. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్, Thank you, గుడ్ sir. ఐటమ్ సార్, గుడ్ ఐటమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్యూటీలో ఉన్నా సరే పక్కకు వచ్చి మరీ చెప్పే ప్రయత్నం చేశారు చూడండి. కారణాలు చెప్పకుండా, కారణాలు చెప్పేవారు కారణ జన్మ కాలేదన్నారు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే పక్కకు వచ్చి మరి చెప్పినందుకు మనం అందరం గట్టిగా అప్రిషియేట్ చేస్తాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. Yeah, థ్యాంక్ వేరే యూ మేడం, మేడం నన్ను సెలెక్ట్ చేసినందుకు. వేరే పర్సన్ సెలెక్ట్ చేయండి. ఆ, ఎన్ రాజేష్ సార్. ఎన్ రాజేష్ గారు, ఎస్ ఎన్ రాజేష్ గారు. రాజేష్ గారు శాంతం ఎక్కడున్నారు రాజేష్ గారు? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ అండి. శాంతం సార్. ఓకే. వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి ఆ మొక్కను గాని పీకేస్తే, వాళ్ళు మన కంట పీకేస్తారంట. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, చాలా చాలా బాధగా కంఠం పీకేస్తారని మీ ఫ్రెండ్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బయట నట్టున్నారు, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, అయినా సరే ప్రయత్నం చేశారు. సూపర్ అండి, సూపర్. రామరెడ్డి గారు మీరు చెప్తారా ఏంటి? రామరెడ్డి గారు మీరు అడ్మిట్ చేసుకున్నారు, చెప్పండి. వేరే పర్సన్ చెప్పండి సార్. రాజేష్ గారు, రాజేష్ గారు వేరే పర్సన్ సెలెక్ట్ చేయండి. రమణారెడ్డి, రమణారెడ్డి గారు మాట్లాడట్లేదు మనతో. రమణారెడ్డి సార్ రమణారెడ్డి గారు మాట్లాడతారా? రమణారెడ్డి గారు మాట్లాడట్లేదు, మనతో మాట్లాడట్లేరు. వేరే పర్సన్ సెలెక్ట్ చేయండి. వేణునా? సార్. వేణు ఉన్నారా? వేణు గారు మాట్లాడండి ఒకసారి. గుడ్ ఈవినింగ్ సార్. కనబడలేదు నాకు కనబడలేదు. రైట్ రైట్ రైట్. సరే, మీకోసం ఒకసారి తిప్పే ప్రయత్నం చేద్దాం. అద్భుతం, అద్భుతం అండి వేణు గారు. అద్భుతం సార్. వీరశంకర్ రెడ్డి
ఈ మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ సార్. నా డైలాగ్ అందరూ కాపీ కొడతారు, కొత్తది అని చెప్తారని నేను ఏం చేస్తుంటే మీరు చెప్పట్లేదు. ఎవరు చెప్పరు? ఎవరు కొత్తది? నెక్స్ట్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? నెక్స్ట్ మెంటర్స్ కూడా సెలెక్ట్ చేయండి. మెంటర్ ఇన్ఛార్జ్ ఎవరు వదిలిపెట్టండి సార్. డిస్కౌంట్ ఇస్తారు, నెక్స్ట్ ఎందుకు వచ్చి భయపడుతున్నారా మార్కులు తగ్గిస్తారని? అలా ఏం లేదు. నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి స్వప్న మేడం సార్. స్వప్న గారు. స్వప్న గారు ఎక్కడ కనిపించలేదు నాకు. స్పాట్ లైట్ చేయండి, కనిపిస్తే మీకు. స్వప్న గారు సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్, చెక్. హ్యాపీ ఈవినింగ్. సేమ్ వచ్చింది మేడం, అద్భుతం వచ్చింది, అద్భుతం. ఓకే సార్. సార్ సేమ్ డైలాగే కదా సార్? లేదండి, లేదు, సేమ్ డైలాగ్ కాదు. అందరూ సేమ్ డైలాగ్ చెప్తారు, వేరే వేరే చెప్పండి. నేను ఆల్రెడీ సేమ్ డైలాగ్ చెప్పాను కదా, చాలా సార్లు బోర్ కొట్టేస్తుంది వినే వాళ్ళకి. ఓకే ఓకే. అయిపోయిందా మేడం? సార్ అదే డైలాగ్ చెప్తారు సార్, కంటిన్యూ చేస్తాను. చెప్పండి, పర్లేదు, ఏదైనా పర్లేదు, చెప్పండి. అద్భుతం. వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తావా? నీ పీక కోహేస్తా. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న Yes, గారు sir. వేరే వాళ్ళని సెలెక్ట్ చేయండి, వేరే వాళ్ళని సెలెక్ట్ చేయండి. సో అద్భుతం sir. అంటే ఇట్లా కళ్ళు పెద్దవి చేయాలి, నోరు పెద్దది చేయాలి, ఇవన్నీ చేయాలి. ఓకే సార్, ఓకే. ఇంకో Thank you, పర్సన్ sir. సెలెక్ట్ చేయండి, ఇంకో పర్సన్. అసలు మీరు అటెండ్ చేసిన చూసారా, దానికే హ్యాట్స్ ఆఫ్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో పర్సన్ సెలెక్ట్ హైమావతి, చేయండి. హేమావతి గారు, హేమావతి మేడం. హేమావతి Yes. గారు, హేమావతి. ఎస్, హేమావతి గారు. రైట్. మేడం భయానకం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మో, మేము వదులుతున్న మాకే భయం. సూపర్ మేడం, సూపర్ సూపర్, చాలా అద్భుతంగా చేశారు హేమావతి గారు. థ్యాంక్ యూ సార్. యా, ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. సార్ శివకుమారి మేడం సార్. శివకుమారి గారు ఎక్కడ కనబట్లేదు. శివకుమారి గారు రండి. వచ్చారు, బాగా వచ్చారు. వారే మనం జాయిన్ చేశారా అండి? కష్టపడి సెలెక్ట్ చేశారు. వారికి కూడా ఇలా ఎంజాయ్ చేయాలని ఉంటుంది పాపం. ఎక్కడ పిలిపించరు, ఇక్కడ మటుకు మమ్మల్ని పిలిపించాం. హాస్యం. హేమావతి గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. హేమావతి గారికి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, హాస్యం. ఇది కొంచెం అంటే రాదు చెప్తాను సార్. చెప్పండి, పర్లేదు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. రేయ్ వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. Thank you, sir. నన్ను అన్నారేమో అని భయం వేస్తుంది. రాదు వీరశంకర్ రెడ్డి అనేసరికి అమ్మయ్య బతికిపోయాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. తేజస్వి మేడం ఇవ్వండి సార్. నేను బుక్ అయ్యా, నువ్వు బుక్ అవ్వదు ఎట్లా అని చెప్పి తేజస్వి గారు కూడా బుక్ చేసినట్టున్నారు. సో వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీ అందరూ ఎంజాయ్ చేయాలి కదా, అవకాశం రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యా, వండర్ఫుల్ అండి. బీభత్సం.
సార్ వేరే డైలాగ్ చెప్పనా సార్? చెప్పండి, అదే మాకు కావాల్సింది కూడా. మానిటరింగ్ చేసేది అమ్మాయి. అమ్మా బొమ్మాలి, నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు? ఇంత అందంగా ఉన్నావా? ఇన్ని రోజులు నన్ను ఇలా బందీగా పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకో చేసుకో, మేము సంబరాలు చేసుకుంటాం ఇవాళ అనుకుంటున్నావేమో. నీకు ఈ రోజు నేనుండగా ఎలా పెళ్లి జరుగుతుంది చూస్తాను, అది కూడా చూస్తానమ్మా, చూస్తాను. మీరు చూసినా చూడకపోయినా జరుగుతూనే ఉంటుంది. మీరు చూసినా చూడకపోయినా జరుగుతూనే ఉంటుంది. సూపర్ అండి, సూపర్. అమ్మ బొమ్మాలి తేజశ్రీ గారు సూపర్. ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. ఆట ఆడుకుంటాం రా. చెద్విలాస్ యాదవ్ సార్. చెద్విలాస్ యాదవ్ గారు. వెల్కమ్ సార్. బొమ్మాలి జరిగారు కదా, పాపం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. హాస్యం. కొత్త డైలాగే చెప్తాను సార్. చెప్పండి, అదే కావాలి మాకు. గల్లీలో ఎవరైనా 6 కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి రేంజ్ ఉంటుంది. సూపర్ అండి, సూపర్ సూపర్. ఎక్కడైనా చెప్పేవాడు చెప్తాడు డైలాగు, ఇక్కడ అందరి ముందు చెప్పేవాడే చిద్విలాస్ కదా. సూపర్ సూపర్ అండి. నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. అమృత మేడం గారు. అమృత గారు థ్యాంక్ యూ తేజశ్రీ మేడం గారు, నాలో ఉన్న టాలెంట్ ని నాకు బయట తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. అమృత గారు, మీరు మొబైల్ ని అడ్డంగా పెట్టుకుంటే మా అందరికి ఖచ్చితంగా కనిపిస్తారు. ప్రతిరోజు కూడా మనం అలాగే అడ్డంగా పెట్టుకోవాలండి. మొబైల్ అడ్డంగా పెట్టుకుంటేనే స్క్రీన్ బాగా కనిపిస్తుంది అన్నమాట. అమృత గారు. అసలు వచ్చింది. మీకు కావాల్సిన రౌద్రం. హ్యాపీ ఈవినింగ్ సార్. అది వదిలేస్తే రౌద్రం రాదు. వదిలేసి మీరు చేయండి. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్ అండి, సూపర్ సూపర్. చాలా బాగా చేశారు. సూపర్ అండి అమృత గారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారండి. ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. సో అందరూ బాగా చేస్తారు, సూపర్ గా చేస్తారు అందరూ. నెక్స్ట్ ఇంకో పర్సన్ సెలెక్ట్ చేయండి. అమృత గారు. అమృత గారు ఉన్నారా? సార్ ప్రసాద్ గారు. ఎక్కడున్నారు సార్ ప్రసాద్ గారు? బి ప్రసాద్ గారు. అమ్మా కెమెరా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే సార్ చేయండి, పర్లేదు. కెమెరా ఆన్ చేస్తే నెట్ పర్లేదు వెనక్కి వెళ్ళిపోతుంది సార్. పర్లేదు, చేయండి, పర్లేదు. మీరు చూపించండి, అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కెమెరా ఆన్ చేసి మీరు చూపిస్తారు. ఓకే సార్. ఓకే, వండర్ఫుల్ అండి. మీరు ఏం చేస్తారో చేయండి, ఎందుకంటే మాకు కనబడదు కాబట్టి. ఓకే, ఎవరిని వదిలిపెట్టాం ఇక్కడ. అందరినీ మంచి స్పీకర్ గా తయారు చేసి పట్టినాయి. కరుణ సార్, మీకు వచ్చింది కరుణ. భయానకం చేస్తాం సార్. చేయండి, సూపర్. ఇంకేంటి? ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అట్లా ఇంకా ఎక్కువ చెప్పాలా సార్? చేయండి, ఇంకో ఎక్కువ చెప్పాలి. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకో మిత్రమా. సూపర్ అండి, సూపర్ సూపర్. నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను మిత్రమా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. వేరే పర్సన్ సెలెక్ట్ చేయండి. అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా. ఇంకో పర్సన్ నన్ను పిలుస్తారేమో అని చెప్పి ఆయన. ఎవరండి?
వేణునా వేణుగోపాల్ వేణుగోపాలా సార్. ఎవరండి వేణుగోపాల్ సార్ అయిపోయింది నాది వేణుగోపాల్. అయిపోయింది సార్. మరి రెండో అవకాశం వచ్చారు, అయిపోయింది వాడుకోండి మరి ఇంకేంటి. ఇంతవరకు ఎవరికి సార్. రెండో ఇంక అవకాశం రాని రాలా? వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం సార్. రాని వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? సరే, అవును ఇంకెవరున్నారు? సార్. రాని వాళ్ళు ఎవరున్నారు? వస్తే చేతులు పైకి ఎత్తండి చూద్దాం. రాని వాళ్ళు ఎవరున్నారు చూడండి. అసలు ఎత్తారు, అదిగో చూసారా, ఎత్తారు. ఇంకా ఇంకా ఇంకెవరున్నారు రాని వాళ్ళు? ధనశేఖర్ గారు ఉన్నారా? ఆకుల నాగరాజు గారు అయిపోయిందా? ఆకుల నాగరాజు గారి. శివ్ కుమార్ గారు అయిపోయింది, రైట్. నాగరాజు గారు, మీరు అయిపోయింది కదా? అయిపోయింది. ఇంకోసారి చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అయితే ధనశేఖర్ గారు, ఎస్ ధనశేఖర్ గారు మీరు రెడీగా ఉండండి సార్. కరుణ అండి, కరుణ. ధనశేఖర్ గారు, కరుణ. అన్మ్యూట్ చేసుకోండి ధనశేఖర్ గారు. సరే ఫోన్ వస్తా ఉన్నాయి సార్. కట్ చేసేయండి సార్, మనకెందుకు ఫోన్లు అండి. నాకు 2 ఫోన్లు వస్తే కట్ చేసేసాను, తర్వాత మళ్ళీ ఫోన్ వస్తే స్విచ్ ఆఫ్ చేసేసాను. సరే ఓకే సార్. చెప్పండి. వీరశంకర్ రెడ్డి గారు మొక్కే కదండి పీకేస్తే ఆయన వద్దు నాయన పీకకు వస్తారు, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు నాయన వీరశంకర్ రెడ్డి. అది ఓకే సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీరు చెప్పడం, మీరు చేయడం కాదు కానీ మీ డైలాగ్ లో కొన్ని గారు ఒకటి యాడ్ చేశారు, చెప్పు నాయన అని బుజ్జగించారు. అవి చాలా క్యూట్ గా ఉన్నాయి సార్. వండర్ఫుల్, సూపర్ అండి. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ అదేనా ఉంది. వెంకట సురేంద్ర గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ రౌద్రం వచ్చింది సార్. శృంగారం వస్తే బాగుండు అనుకున్నాను, మీకు రౌద్రం వచ్చింది. మీట్లో ఉన్నారు. సార్ అన్మ్యూట్ చేస్తాను, ఇంకో దాంట్లో చేసుకున్నాను. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయి దిమ్మ తిరుగుతుందో వాడేరా ఈ పండుగాడు. మీ పేరు చెప్తే బాగుండేది కదా, వెంకట గారు అని. చెప్పంటారా సార్? చెప్పండి. అదే కావాల్సిన. ఏమండి ఎవడు కొడితే మైండ్ కూడా బ్లాక్ అంట వాడేనంట పండుగాడు. సూపర్ అండి, సూపర్, అవుట్ స్టాండింగ్. అసలు మీకైతే ఇంకా తిరగలేదు. సూపర్ గా చెప్తున్నారు, వండర్ఫుల్ అండి, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకెవరన్నా మిగిలిపోయారా సార్? ఇక్కడ మన చిన్న కుర్రాడు ఉన్నాడు సార్, 15 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు సార్. అవునా? ఎవరైనా? మన నడ్డి నారాయణ అనేసి సార్, జస్ట్ 16 years సార్. చూపించండి సార్ ఒకసారి. వెళ్ళిపోయినా ఉన్నారా? ఉన్నారు, రెడ్ షర్ట్ వేసుకున్నాడు సార్. 15 years. నడ్డి నారాయణ గారు 16 సార్, జస్ట్ 16 సార్. నమస్తే సార్. చిన్నపిల్లలు కూడా తీసుకున్నారా మీరు? యాక్సెప్ట్ చేశారా సార్? మరి సరే చేయండి సార్. మరి ఇందాక కనబడలేదండి, అయిపోయిందా అవలేదా? ఎలా మిస్ అయ్యారు మనం? సార్ బీభత్సం. అయిపోయింది సార్. అయిపోయింది. మీరు అమ్మ అనేసరికి ఇంక అయిపోయినండి. ఏదైనా ఒక డైలాగ్ యాడ్ చేసే ప్రయత్నం చేయండి. ఏమో సార్, రానంటుంది సార్. ఇప్పుడే వచ్చాను, అందువల్ల
ఇప్పుడే జాయిన్ అయ్యారు మీరు? అవును సార్, అంతా ఒక పావు గంట అయింది సార్. యా వండర్ఫుల్ సార్. అసలు మీరు ఇంత చిన్నపిల్లలు చేయడమే మాకు చాలా గొప్పతనం. బట్ మీరు చేశారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఫ్రెండ్స్, ఇంకెవరన్నా మిస్ అయిపోయారా? ఎవరన్నా నేను రెండో రౌండ్ కూడా సిద్ధం సార్, రండి చూసుకుందాం అని ఎవరన్నా చెప్తారా? యా వెంకట్ కిరణ్ గారు, మీ ఫ్రెండ్స్ తరిమేశారా, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చారా? ఉన్న పక్కన పెట్టినా సార్ వాళ్ళని. వాళ్ళని కూడా గుంజుకు వచ్చేసి ఇంకా చేయండి, ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. ఇంకా స్పిన్నింగ్ లేదు, రెండో రౌండ్ కూడా మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి. రౌద్రం చేస్తాను సార్. యా చేయండి. అరే మొక్కను పీకుతావా? పీక కోసాను, పీక కోసి కోసి తలకాయతో నెత్తురు స్నానం చేస్తారా? అమ్మో అమ్మో అమ్మో, మీరు చాలా కూలుగున్నారుగా, నెత్తులతో స్నానం కూడా చేస్తారా? అమ్మో అమ్మో అమ్మో, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా అద్భుతంగా సేమ్ డైలాగ్ కాకుండా దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి బాగా చేశారండి, సూపర్ అండి. ఇంకోటి ఏమైనా చేస్తారా? మీ ఫ్రెండ్ ఏమైనా చేసాడో అడగండి, పక్కన ఉండే ఫ్రెండ్ అని. వాళ్ళ సినిమా చూసాను సార్. సినిమా వస్తాడా? ఈ సినిమా చూడమని చెప్పాల్సింది. ఈ సినిమా బాగుంటుంది బాబు, ఆ సినిమా ఎప్పుడైనా వచ్చింది, ఈ సినిమా ఇప్పుడే వస్తుంది చెప్పాల్సింది. ఎస్ అండి. ఇంకెవరు చెప్తారా? సెకండ్ రౌండ్ రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉంటారు కదా? ఫుల్ జోష్. వెంకటేశ్వర్ గారు చేయండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. హలో వినిపిస్తుంది, చెప్పండి సార్. మీరు కానివ్వండి. వీరరసం చెప్తాను సార్. చేయండి. చూడు, ఒకవైపే చూడు, రెండవ వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అండి. నేను ఇందాక నుంచి అన్ని వైపులో చూస్తున్నా, అందుకని మాడిపోయినట్టున్నా. ఇప్పుడు అర్థమైంది నాకు, ఒకవైపే చూస్తా. సూపర్. నెక్స్ట్ ఇంకెవరు? అంతే ఇంకెవరు వస్తారండి? రండి బాబు రండి. సిద్ధిలాస్ గారు రండి, కమాన్. మీరు ఒకసారి మీ హెడ్ కట్ అయిపోతుంది ఫస్ట్. మీ మొబైలా ల్యాప్టాప్? అది కొంచెం వెనక్కి రండి ల్యాప్టాప్ ని లైట్ గా. ఒక్క నిమిషం. ఇప్పుడు చేయండి, సూపర్. ఇలాగే పెట్టుకోండి, ఎప్పుడు ఇలాగే పెట్టుకోండి. గల్లీలో ఎవరైనా 6 కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఓ రేంజ్ ఉంటుంది. సూపర్. మీరు క్రికెట్ బాగా ఆడతారనుకుంటా. అంటే నేను సాహో నా ఫేవరెట్ మూవీ సార్. సాహో ఫేవరెట్ మూవీ. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ రౌండ్ కూడా వచ్చేసినందుకు. నెక్స్ట్ ఇంకెవరు వస్తారండి? ఇంకెవరు వస్తున్నారు? ఏమి మిగిలిన రావట్లేదు. నేనైతే ఒకరిని సెలెక్ట్ చేస్తాను సార్. చేయండి, బాగుంటుంది. అంటే నేను ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళే ఎక్కే ఛాన్స్ సార్. నాకు తెలుసు మీరు ఎవరు సెలెక్ట్ చేస్తారో, నేను అవునా కదా కనుక్కుంటా. నన్ను సెలెక్ట్ చేసిన వ్యక్తికి ఛాన్స్ ఇస్తున్నాను సార్. మీరు ఛాన్స్ ఇస్తారా, నేను వాళ్ళు వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తారా? అంటే వాళ్ళే మాట్లాడమని చెప్తున్నా. అంటే వాళ్ళు చెయ్యాలా, మాట్లాడాలా? మాట్లాడాలి సార్. మాట్లాడడం చేయటం కదా. తేజస్వి మేడం గారు సార్. తేజస్వి మేడం గారు. ఓకే, తేజస్వి మేడం గారు. ఎస్ సార్. రౌద్రం చేస్తాను సార్ ఈసారి. చేయండి మేడం. ఇదే నా మాట, నా మాటే శాసనం. కట్టప్ప సమరశంఖం పూరించు. కట్టప్ప సమరసింహం పూజించారా? కట్టప్ప ఎవరు ఎందుకు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు సార్. లేరా? అయితే నేనే కట్టప్ప. సరే, అలాగే మాత ఏమంటారు, అలాగే ఏముంటుందా అని. మీ క్యారెక్టర్ పేరేంటి? అరుణ్. నేను అసలు నేను శివగామి సార్. శివగామి దేవి సార్. అలాగే మాతాజీ అంటాడా? శివగామి అంటారు. ఏమంటాడు అతను? కట్టప్ప ఏమంటాడు శివగామిని? అలాగే ఆజ్ఞ మహారాణి అంటాడా? ఆజ్ఞ మహారాణి అంటారు. ఏదైనా చెప్పినప్పుడు ఆయన బాధలో ఉన్నప్పుడు అలాగేనమ్మా అంటారు సార్. ఆజ్ఞ మహారాణి అయిపోయింది. సూపర్, మీరు బాగా చేస్తారు మేడం. ఇంకెవరు వస్తారండి? సెకండ్ రౌండ్కి వస్తున్నారు ఎవరు?
వద్దామా వద్దా వద్దామా వద్దా వద్దామా వద్దా వద్దామా వద్దా వద్దామా వద్దా అని మైండ్ లో తిరుగుతా ఉంది. ఎవ్వరేమనుకోరు, ఇదే అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎస్ వెంకట. వెంకట ఎవరు? సురేంద్ర సార్. ఎస్. సార్ అద్భుతం చేస్తాను సార్. చేయండి చేయండి. ఏమంటే స్వాతి గారు, మన అబ్బాయికి 10th క్లాస్ లో నిజంగా 10కి 10 పాయింట్లు వచ్చాయంట. ఎంత బాగా చదివాడో వాడు కదా స్వాతి. 10కి 10 వచ్చినాయి. అమ్మో, ఇంకా అద్భుతం అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండి, 10కి 10 వస్తుంది. యా వెంకట కిరణ్ గారు ముచ్చటగా 3వ రౌండ్ కు సిద్ధం అయిపోయినందుకు శుభాకాంక్షలు. సార్ కరుణ చేస్తా సార్. చేయండి. కరోనా చేస్తారా కరుణ చేస్తారా? అందుకే బాగా కరుణ చేయండి, కరుణ చేయండి, కరోనా చేయొద్దు. సేమ్ డైలాగే చెప్తా సార్. చేయండి చేయండి. వీరశంకర్ రెడ్డి నా బుజ్జి కాదు, నా కన్న కాదు, ఒక్క పీకద్దట, పీకితే కోస్తారంట. జాగ్రత్త, నా మాట ఒకసారి ప్లీజ్, ఒకసారి వినయ్యా, కొయ్యదు మొక్కనట్న. చిన్నప్పుడు మీ అమ్మ బుజ్జ సంకలో ఎత్తుకుని బుజ్జి తిన్నా అని అంటురా, అలా చేస్తుంటే భలే ఉండేది కదా. తింటురా తెచ్చి వీరశంకర్ రెడ్డి వద్దురా అరే అని చెప్పి. ఎస్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎస్ అండి. యా ఫ్రెండ్స్, ఇంకెవరు ఉన్నారా? దుకాణం బంద్ చేద్దామా? పార్టిసిపేషన్ సార్ మనకి ఆల్రెడీ 9:24 అయిపోయింది సార్ టైం. అవును. 9:30 క్లోజ్ అవ్వాల్సింది. అలాగే 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 సరే. యా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత స్ట్రెస్ రిలీఫ్ అయిపోయిందో. మనకే ఎంత స్ట్రెస్ రిలీఫ్ అయిపోతే మీరు ఇలా కొంచెం హాస్యాస్పదంగా అక్కడ ఉండే సన్నివేశాన్ని మనం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి మనం చెప్తే ఎదుటి వాళ్ళు మనకి కట్టుబడిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో నవరసాలు ఎంత ఇంపార్టెంట్ అని అంత ఇంపార్టెంట్. కంప్లీట్ గా ఆ సెషన్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉండడం కోసం నవరసాల్లోనే చెప్తేనే అట్రాక్టివ్ అవుతుంది. అర్థమైంది కదా ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్ ఇతనే మళ్ళా తీసుకురావాలి, మీరు ఇతనే మళ్ళా రావాలి, మనకు కావాలి, ఆయన లేకపోతే ఇంకో డేట్ మనం మార్చుకుందాం అనే విధంగా మనం తయారై ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ పార్టిసిపేషన్. అడిగి చాలా అద్భుతంగా మీరందరూ కనెక్టివిటీ అయ్యి అందరూ కూడా కోఆపరేటివ్ గా, అసలు ఎవ్వరు కూడా ఇక్కడ ఈ సెషన్ లో చెప్పాలంటే ఈ గ్రూప్ లో నేను చెప్పానండి, నా వల్ల కాదండి, నేను నెక్స్ట్ చెప్తానండి అని ఒక్కరు కూడా అనలేదు. ఇంక్లూడింగ్ మెంటర్స్ కూడా పర్ఫెక్ట్ 100% మెంటర్ గా చెప్పిన ఏకైక బ్యాచ్ ఎంతవరకు తీసుకుందాంట్లో ఏదైనా ఉందంటే అది మీ బ్యాచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నేను ప్రాక్టీస్ చేసే విధంగా నన్ను కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఏమైనా డౌట్స్ కి అవకాశం ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా అతి ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు గారికి కూడా నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ఈ సెషన్ ని చాలా అద్భుతంగా నవరసాలు పండించి ఎవరికైతే కొన్ని రసాలు తక్కువ ఉన్నాయో ఆ రసాలన్నింటినీ కలిపిచ్చేసి వాళ్ళ జీవితాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేసి చాలా బాగా చెప్పారు సార్. ఇక ఈ సెషన్ లో మనకి ఎవరికైనా డౌట్స్ గా ఉంటే ఒక 1 or 2 క్వశ్చన్స్ తీసుకున్నాం సార్. అది తీసుకోబోయే ముందుగా ఈ సెషన్ ని మన తేజశ్రీ మేడం గారు సమ్మరైజ్ చేయడంగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. దాసరి సార్ సూపర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవరసాలని అసలు పండించాలి అంటే మాతో, అంటే సెషన్ ని చెప్పడానికి వచ్చి ప్రాక్టికల్ గా మాతోనే చేయించారు. వీరం అని అంటూనే మాలో ఉన్న వీరత్వాన్ని మేల్కొల్పారు. కరుణ అని చెప్తూనే మా కళ్ళల్లో ఉన్న కళను మేల్కొల్పి మాకందరికి ఈ రోజు చూపించారు. అద్భుతంగా ఈ రోజు సెషన్ ని ఎంతో హ్యాపీగా అసలు చెప్పుకోలేకపోతున్నాం సార్. ఇందాక మాట్లాడుతుంటే కింద వాళ్ళు పైకి వచ్చేసారు సార్ ఏమైందని చెప్పేసి. అలా అంత అద్భుతంగా